తమ్మినేని వీరభద్రం కామెంట్స్. అమాయక ప్రజల గిరిజన ప్రజలను ఇబ్బందులకు గురిచేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని తమ్మినేని వీరభద్రం అన్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని రోటిబండ తండా, లగచర్ల, పులిచెర్ల తండాలో 10 కమ్యూనిస్టు పార్టీల బృందాలతో పర్యటించారు. భూములే జీవితంగా ప్రాణాలు పానంగా పెట్టి జీవనం సాగిస్తున్న గిరిజనులపై దాడులు చేసి బలవంతంగా భూములు లాక్కోవద్దు. ముఖ్యమంత్రికి కంపెనీలు పెట్టాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే కొడంగల్లో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారి 1156 ఎకరాల సీలింగ్ భూములున్నాయి. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆ భూములలో ఫార్మా కంపెనీలు పెట్టాలి. దురల భూముల కోసం ఒకప్పుడు రేవంత్ రెడ్డినే పోరాటం చేసిండు. ఆ భూములు తీసుకునే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా? అమాయకంగా గెలిచిన ప్రజల భూములు లాక్కుని ఫార్మా కంపెనీ పెట్టాలని చూస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతుల పథకం ద్వారా కొడంగల్ ప్రాంతానికి నీటిని తీసుకువస్తానని చెప్తున్న ముఖ్యమంత్రి వ్యవసాయం చేసే రైతుల వద్ద నుంచి భూమి లాక్కుంటే ఆ నీటిని ఫార్మా కంపెనీలకు ఇస్తావా అని ప్రశ్నించిన తమ్మినేని 2 పంటలు పండే భూములను రైతులు తీసుకోవద్దని సుప్రీంకోర్టు గైడెన్స్ లో ఉందని తెలిపారు. లగచర్ల గ్రామంలో రాత్రి అరెస్టు పట్ల ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. లగచర్ల దాడి సంఘటనను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం కోసం వాడుకుంటున్నారు తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం లేదన్నారు. అర్ధరాత్రి ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి, కరెంటు బంద్ చేసి ఆడవాళ్ల పట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని నేను ఖండిస్తున్నాను. ఈ ఘటన పట్ల ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి. మరి భూములు మాకే కావాలంటున్నావా, ఇద్దామనుకుంటున్నావా? మాకే ఉండాలి. డబ్బులు ఇస్తామన్నారుగా, డబ్బులు ఇస్తే కూడా పైసలు ఇచ్చినా వదలవు. ఇంట్లో ఎవరు నీ కోడలా? ఎందుకు కొడతారు? వచ్చాడు అన్నందుకు ఆయన భూములు తీసుకోవడానికి వచ్చింది కదా. భూములు పోతాయి. మీకు భూమి ఉందా? ఎంత ఉంది? అది కూడా పోద్దిగా. పోదంటే ఇడిస్తే పోతుంది. ఇడిస్తే పోద్ది. ఏం పంటలు పండిస్తావు? ఏం పంటలు పండిస్తావు? వరి పంటలు. పోతావా పొలానికి? నువ్వు పోతావా? కాకముందు ఈ ప్రాంతంలోనే ఒక భూమి గురించి పెద్ద ఆందోళన జరిగింది. కొడంగల్ దొరల భూములు ఉన్నాయి ఇక్కడ. నేను అడ్రస్లతో సహా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ భూములు ఆక్రమించండి, మీ ఫ్యాక్టరీలకు సరిపోయినంత భూమి రెడీగా ఉంది. కొడంగల్ దొరల భూములు అక్కడ గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయిన పెద్ద భూస్వామి 1156 ఎకరాలు ఉంది. 1156 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఆయన సాతగారి సొత్తు కాదు, అది సీలింగ్ ల్యాండ్. చట్ట ప్రకారం ప్రజలకు రావాల్సిన భూమి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన భూమి. చట్ట ప్రకారం సీలింగ్ భూమిగా డిక్లేర్ అయిన భూమి రెడీగా 1150 ఎకరాలు ఉంటే ఈ ప్రభుత్వం గుడ్డి గుర్రానికి పళ్ళు తోగుతుందా? అది ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు అనొచ్చు, నాకు తెలియదు అనొచ్చు. తెలియదు కాదు, ఆయనకు తెలుసు. ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. ఇక్కడ వెంకటరాములు గారు ఉన్నాడు, మా జిల్లా పార్టీ నాయకుడు. ఈ వెంకటరాములు గారు ఆ కేసులో ఉన్నాడు ఇప్పటికీ. ఆ 1150 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఆక్రమించాలని చెప్పి కేసులు జరిగితే దాంట్లో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నాడు, మా వెంకటరాములు పాల్గొన్నాడు, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు, ఈ ఎర్ర జెండాల కార్యకర్తలందరూ పాల్గొన్నారు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఆనాడు సీఎంగా లేని ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేశాడు? ఈ 1150 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలి, దీన్ని పేదలకు పంచాలని చెప్పి డిమాండ్ చేశాడు. రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నా, మీరు స్వాధీనం చేసుకోవాలంటే గురునాథ్ రెడ్డి భూములు స్వాధీనం చేసుకోవడం మీకు సిద్ధమవుతారా అనేది నేను అడగదలుచుకున్నాను. అంతేకాదు, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన సొంత ప్రాంతం అది. నాకు బాగా గుర్తుంది. నా కాళ్ళతో నేను నడిచాను ఆ ప్రాజెక్ట్ కోసం. దాదాపు 350 కిలోమీటర్లు నడిచాం, 15 రోజులు యాత్ర చేశాం, ఊరూరికి తిరిగాం. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం వస్తే ఏ ఊళ్ళలో సాగు భూములు అవుతాయో ప్రతి క్షుణ్ణంగా నాకు తెలుసు. ఇది మొత్తం ఆయనతో వాటిని కలిసి నడిచాడు. ఆ యాత్రలో ఆయన కూడా నడిచాడు కొంత దూరం. ఆ తర్వాత చనిపోయాడు మన దయాకర్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమైన తెలుగుదేశం నాయకుడు, కొత్తకోట దయాకర్ రెడ్డి గారు. ఆయన నాతో పాటు నడిచాడు మొత్తం అన్ని రోజులు కూడా. రాత్రిపూట కూడా మేము ఆ ఇళ్లలో అన్నం అడక్కొచ్చుకొని తిరిగాం. ఆ కొడంగల్ పథకంలో నీళ్లు వస్తే ఈ ప్రాంతం అంతా నీళ్లు వస్తాయి. ఇప్పటికే 2 పంటల బండి ఏరియాగా ఉంది. ఆ కొడంగల్ ప్రాజెక్టు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసినందుకు సంతోషం. మా కాళ్ళ శ్రమ ఫలించింది అనుకుంటున్నాం.
ఆ నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు ఎవరికి ఇవ్వాలి? మందుల ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వాలి, మందులు తయారు చేయడానికి. ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ పెడితే అంటే బహుశా రేవంత్ రెడ్డి గారు ఈ ప్లాన్ తోటి ఇస్తున్నాడేమో. ఇక్కడ భూములు తీసి ఫ్యాక్టరీ కట్టడం, లేదు కొంతమంది ప్రతిపక్షాలు ఆరోపించినాడు. దానికి స్పష్టంగా నేను చెప్పలేను, ఆయన తమ్ముడు కోసమే కడుతున్నాడని చెప్తున్నారు. తమ్ముడు కోసమే అయితే తమ్ముడు కోసం అక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసి ఇక్కడ భూములను ఆక్రమించేసి ఈ రకమైన ప్రయోజనం పొందడం కోసమా? ఈ విషయంలో నిజంగా పారదర్శకత ఉండాలంటే అన్ని పార్టీలు ఎందుకు పిలవట్లేదు? ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఏం చెప్పాడు? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇస్తుంది అని చెప్పాడు. 6 గ్యారంటీలు అధిష్టానం భూముల మీద తరల మీద మేము భూములు చెప్పారు. మీ భూములు పోయినాయి, మీ భూములు పోతే మీకు లోన్ ఇవ్వదాలమా అని చెప్పింది. ఆడోళ్ళు మగోళ్ళు రాజాల పోటీ ఉండారు. తోడ మందికి జైలు వేసినారు. ఇక తప్పు చేసినారంటే పోలీసు వాళ్ళ దగ్గరికి ఎంత మంది వేసుకొని రావాలే కదా, రావడం లేదు. మరి కోపాలు వచ్చిన మేము ఇన్ని దినాలు ఆయా ఓట్లు వేసుకుని ఇన్ని దినాలు ఆయా భూములు సావడికి ఇంత పోరాడుతున్నాము. మరి మాకు ఎంత ఇక్కలి పట్టని వాళ్ళు ఎవరికైనా కోపం రావచ్చు. ఒక దెబ్బ కొట్టు మేమైతే చూడలేదు. ముసలి మీ ఇంటికి నాకు తెలియదు. ఇదే జరుగుతుండేది 8-10 దినాలు ఆయా కూడు లేక నీళ్ళు లేక సత్య పొద్దు వస్తున్నది. మాది ఎట్లా చేస్తారు చేయండి. మీకు ఎవరన్నా భూములు తీసుకుంటామని వచ్చి చెప్పారా? ఏమన్నా ఇస్తామని చెప్పారా? ఇన్ని లక్షలకు భూమి ఇవ్వాలని పత్రికలు ఏం రాస్తున్నారంటే మీరు పార్టీలు గొడవలు పడుతున్నారు అంటే పార్టీలు గొడవ ఇది భూమి గొడవ. మరి పార్టీల వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కావాలని కలెక్టర్ ను కొట్టారు, జనానికి ఏ సంబంధం లేదు అంటున్నారు. పార్టీ వాళ్ళు రారే, ఒకటే పార్టీ మాకు, 2 పార్టీ. ఏం పార్టీ మీది? ఇది నాకు కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి పార్టీ. ముఖ్యమంత్రి గారే భూమి తీసుకుంటా అంటున్నాడు కదా. ఏమో భూమి దూసుకొని మాకు ఎక్కడ తోలుతాడు? భూమి ఎందుకు దూసుకుంటున్నాడు అంటే మాకు అదే పరిస్థితి ఉండదు. మేము భూమి ఏదాలం భూమి. ముఖ్యమంత్రి అడిగినా ఇయ్యరా? మరి మీ పార్టీ కదా. మా పార్టీ అయితే మా భూములు పోయినాక మేము ఏడ బతకాలి? మా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏడ పోయి బతకాలి? మీ దగ్గరికి చెప్పలేరు. మీరు కూడా విన్నారు. ఈ అఘాయిత్యాన్ని మా పార్టీల తరఫున, సిపిఎం పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పి ఈ మొత్తం ప్రజలకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాం. ప్రజలు కోరుకున్నట్టుగా 2013లో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో ఉంది, పార్లమెంట్ ఆమోదించిన చట్టం. ప్రజల ఆమోదం లేకుండా 2 పంటలు పండే భూముల్ని అక్రమంగా లాక్కోవడం అనేది చట్టానికి విరుద్ధం. ఆ చట్ట విరుద్ధమైన చర్యలు ఇక్కడ అమలు జరగడానికి లేదు. ఈ ప్రాంతంలో భూమి 1 ఎకరం కాదు కదా, 1 సెంటు కూడా ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి మేము మీ తరఫున మాట్లాడుతున్నాం. మాట్లాడటమే కాదు, ఈ రోజున ప్రెస్ ముందు చెప్పడమే కాదు, మీ కోరిక సాధించేదాకా మీ వెంట ఉంటే ఎర్ర జెండాలు చివరి దాకా మీతో ఉండి పోరాటం చేస్తాయని చెప్పి మీ అందరికీ, ఈ తండ అమ్మల ఒక్కళ్ళకి పెద్దలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మీ తరఫున పోరాడతామని చెప్పదలుచుకున్నాం. రెండో విషయం, దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అని, టీఆర్ఎస్ పార్టీ అని రకరకాల వాదనలు తీసుకొస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్ర చేసి సురేష్ అనే నాయకుడిని ముందు పెట్టి కలెక్టర్ గారిని మభ్యపెట్టి ఊళ్ళోకి తీసుకొచ్చారని, కొట్టించారని. కానీ ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? ఎక్కడో దుద్యాల్లో పెట్టారు ఎంక్వైరీ, దుద్యాల్లో కాదు, ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, ఈ తండాలో ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారు ఇక్కడ రావాలంటే కలెక్టర్ గారు మంచి మనసున్న మనిషి కాబట్టి ఆ కోరికను అంగీకరించి తనంతట తానుగా వచ్చారు. కొంత ఆవేశపడి కొంతమంది వ్యవహారం చేసినప్పటికీ కలెక్టర్ గారు ఖండిస్తూ అది దాడి అనకండి, ఎక్కువ పదజాలం వాడకండి, సామరస్యంగా పరిష్కారం చేద్దామని కలెక్టర్ అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు, పత్రికలు కూడా రాశారు. వాస్తవం ఇదైతే ప్రభుత్వ వర్గాలు, మంత్రులు కొంతమంది దీన్ని దాడిగా చిత్రీకరించి ఇది టీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారని, ఈ రకమైనటువంటి రాజకీయం చేసే ప్రయత్నాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మాట చెబితే టీఆర్ఎస్ వాళ్ళని మేము సమర్థిస్తున్నాం అనుకుంటే పొరపాటు. టీఆర్ఎస్ పార్టీ ఇంతకంటే పాప పార్టీ. అది గతంలో ఫార్మాసిటీ పేరుతో ఈ టీఆర్ఎస్ పార్టీయే ఇబ్రహీంపట్నం ఏరియాలో 13,000 ఎకరాల భూములు లాక్కున్నది రైతుల దగ్గర.
ఆనాడు కూడా ఈ ఎర్ర జెండా పార్టీలు అనేక ఉద్యమాలు చేసినాయి, ధర్నాలు చేసినాయి అక్కడున్న రైతుల తరఫున. నేను స్వయంగా అక్కడ పాదయాత్ర చేశాను. ఆ రకంగా పోరాటాలు జరిగినప్పటికీ బలవంతంగా రైతులు భూములు లాక్కున్నారు. కాకపోతే మా పోరాటం వల్ల అధికంగా రేటు కొంత సాధించగలిగాం. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 13,000 ఎకరాల భూమి అక్కడ సాధించిన ఫార్మాసిటీ ఎక్కడికి పోయింది? మరి అక్కడ పెట్టవచ్చు కదా ఫ్యాక్టరీలు, అక్కడ వద్దన్నారు. ఇందాకే పాప చెప్పినట్టుగా ఫార్మాసిటీ అంటే విష పదార్థాలు వస్తాయి, మనుషుల జీవితాలు కల్మషం అయిపోతాయి, ఆరోగ్యాలు చెడిపోతాయి. మనుషులు జీవించే చోట ఈ మందుల కంపెనీలు పెట్టకూడదు. అందుకోసమే ఆ గొడవ అక్కడ మేము చేశాం కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ లగచర్ల ప్రాంతంలో ఈ అమాయక తండా ప్రజల మీద పడుతున్నారు. ఇది చాలా అన్యాయం. దీన్ని దూరంగా పెట్టాలి. చట్టం ప్రకారం నిర్మాషం అనే చోట ప్రజలకు దూరంగా పనికిరాని చోట్ల పెట్టాలని ఉంది. వీళ్ళకి భూమి దొరకలేదా? భూమి దొరకకపోతే ఈ ప్రజల సాక్షిగా, మీ మీడియా సాక్షిగా నేను ఒక విషయాన్ని స్పష్టంగా బయటపెడుతున్నాను.